ఆంధ్రప్రదేశ్లో గుంటూరు లోక్సభ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు లోక్సభ పరిధిలోనే ఉంది. ఏపీలో వ్యవసాయ ఆధారిత వాణిజ్య నగరంగా గుంటూరుకు పేరుంది. పొగాకు బోర్డు కార్యాలయం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఆసియా ఖండంలోనే అత్యధికంగా కోల్డ్ స్టోరేజీలున్న నగరం కూడా గుంటూరే. ఆచార్య ఎన్జీ రంగా లాంటి మహామహులు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో గల్లా జయదేవ్ టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఇప్పుడు జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఈ సీటు మీద చాలా మంది కన్నుపడింది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇక్కడి నుంచి ప్రవాసాంధ్రుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉంది. గత కొద్ది రోజులుగా చంద్రశేఖర్ ఎవరనే విషయం మీద మీడియాలో చర్చ జరుగుతోంది. చంద్రశేఖర్ స్వస్థలం తెనాలి సమీపంలోని బొర్రిపాలెం. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు నరసరావుపేటలో హోటల్ పెట్టి అక్కడే సెటిల్ అయ్యారు. నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుచరుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. నరసరావుపేట పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన కుమారుడే పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రశేఖర్ విద్యార్థి దశ నుంచే ప్రతిభావంతుడు. ఎంసెట్లో ఉమ్మడి రాష్ట్రంలో 27వ ర్యాంకు సాధించారు. చదువు పూర్తయ్యాక అమెరికాకు వెళ్లారు. బయట దేశాల నుంచి మెడిసిన్ చదవటానికి అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం యుఎస్ఎంఎల్ఈ పరీక్షకు శిక్షణ ఇచ్చే సంస్థని విజయవంతంగా నిర్వహించారు. చంద్రశేఖరరావు గారు 93-94 బ్యాచ్ లో ఎంసెట్ లో రాష్ట్ర మెడిసిన్ లో 26వ ర్యాంక్ వచ్చింది. అది ఉస్మాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేసుకుని ఎంఎస్కి యుఎస్ వెళ్ళి అక్కడ తన తెలివితేటలతో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ ఉన్నత స్థితికి చేరాడు. చంద్రశేఖర్ అమెరికాలో ఉన్నప్పటికీ ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు, ఇక్కడి రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత సొంత రాష్ట్రం ఏపీ అభివృద్ధిలో భాగస్వామి కావాలన్న కోరికతో రాజకీయాల వైపు ఆసక్తి కనబరిచారు. తండ్రి ద్వారా తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఎలాగుంది. ఆ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు చంద్రశేఖర్ గురించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, ఆయన 2014లో నరసరావుపేట పార్లమెంటుకు పోటీకి అవకాశం ఇస్తామనటంతో నరసరావుపేట పట్టణంలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నారు. మంచినీళ్లు పెట్టాడు, ఊరందరికీ మంచినీళ్లు వాటర్ ఇస్తున్నారు. ఆయన ఏ పద్ధతి పర్ఫెక్ట్గా చేస్తారు. ఏ పని చేసినా కానీ ఆయనలో నీతి నిజాయితీ అన్నీ ఉన్న మనిషి. అయితే 2014లో చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరిన రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట టికెట్ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. అయినప్పటికీ చంద్రశేఖర్ తన సేవా కార్యక్రమాలను ఆపలేదు. తన స్వస్థలం తెనాలి ప్రాంతంలోని పిల్లలకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో విశాలమైన ప్రాంగణంలో పెద్ద భవనాలతో వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రారంభించారు. ఈ స్కూల్కు తెనాలి ప్రాంతంలోనే ప్రతిష్టాత్మకమైన స్కూల్గా పేరొచ్చింది. చంద్రశేఖర్ కు విద్య ప్రాధాన్యత తెలుసు. విద్య ద్వారానే ఆయన ఉన్నత స్థాయికి వెళ్లారు. అందుకే పేద విద్యార్థులకు ఫీజుల సహాయం చేస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ ఉంటారు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి వీళ్ళకి ఏదైనా కాల్ చీట్లు గట్టం కానీ, ఏదైనా జబ్బు చేస్తే డబ్బులు కానీ ఏదైనా కానీ చాలా వరకు ఇచ్చేస్తాడు. ఊళ్ళో కానీ అటు నరసాపేట ఏరియాలో కానీ ఎవరైనా పేద విద్యార్థులకు కానీ ఇటు కమ్యూనిటీ ద్వారా కానీ అన్ని రకాలుగా తన దృష్టికి వచ్చిన ప్రతి విద్యార్థికి ప్రతి శాశక్తుల సహాయం చేసి వాళ్ళని ఒడ్డుకు చేర్చాడు. వెస్ట్ బెర్రీలో కొంతమంది బురిపాలెం సంబంధించిన వారు పనిచేస్తున్నారు, జీవనోపాధి పొందుతున్నారు. ఇటు విద్యావంతులు కానీ తను హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా బురిపాలెం వాళ్ళకి కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఒక ఫోన్ కాల్తో ఉద్యోగాలు ఇప్పిస్తూ వాళ్ళని ఉన్నత స్థితికి చేరడానికి తన వంతు సహాయం చేస్తున్నాడు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు తప్పనిసరిగా స్వగ్రామం బుర్రిపాళెం వెళతారు. గ్రామస్తులను కలవటం, వారి అవసరాలు తెలుసుకుని తీర్చడంలో ముందుంటారు. జబ్బున పడ్డ వాళ్లకు మందు బిళ్లలిస్తూ ఉంటారు. ఎవరిని పోయినా చచ్చిపోయిన వాళ్ళని కానీ ఏమైనా పలకరించి వస్తాడు. అమెరికా నుంచి వచ్చినా కూడా ఏ ఇంటికి పోయి అయినా సరే పలకరించి వస్తాడు. నమ్మకం ఉంది మనిషి మీద. మాకు మటుకు ఎవరైనా బాగలేదంటే వైద్యం డబ్బులు ఇస్తాడు, పలానా హాస్పిటల్కి పొమ్మంటాడు, మందులు రాసిస్తాడు. అబ్బాయి గురించి అసలు ఎవరు చెప్పరు, బ్యాడ్గా చెప్పాలన్నా చెప్పలేరు. ఈ ఊరు వచ్చినాక ఊరు కూడా అభివృద్ధి చెందింది. సూపర్ స్టార్ కృష్ణ గారి స్వస్థలం కూడా బుర్రిపాలెమే. కృష్ణ గారి కుటుంబంతో పెమ్మసాని వారికి బంధుత్వం కూడా ఉంది. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు కృష్ణ గారి పేరుతో బుర్రిపాలెంలో బీఈడీ కాలేజీ నిర్మించారు. పేద  బీఈడీ కాలేజీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించారు. బీఈడీ కాలేజీ అని, స్కూళ్ళని
చాలామంది వాళ్ళ సంస్థల్లోనే ఎంతమందే బతుకుతున్నారు. సినిమా హాళ్ళు కానీ, స్కూళ్ళు కానీ, పెట్రోల్ బంకులు కానీ, వ్యవసాయంగా కానీ. కాలేజీ పెట్టాడు. అప్పటి నుంచి చైతన్యంగా ఉంది ఊరు. గంటలకు పిల్లలు బాగా డెవలప్ అయ్యారు. ఇంకా అంతా ఊరు బాగానే, వాళ్ళు వచ్చినాకే బాగుంది. అది అసలు బాయింటు. బుర్రిపాలెం గ్రామంలో కళ్యాణ మండపం నిర్మించారు. మళ్ళీ తర్వాత 2004లో ఇక్కడ మన పక్కన కళ్యాణ మండపం ఉంది. ఒక 28 సెంటు ఉచితంగా ఆయన ఇచ్చారు. ఇంకొకరు 28 సెంటు ఇచ్చారు. మొత్తం 60 సెంట్లు కళ్యాణ మండపం కట్టారు. శ్మశాన వాకిలు ఉంది. అక్కడ కర్మకాండాలు చేసుకోవడానికి అప్పట్లోనే దాదాపు 30 లక్షలు పెట్టి భవనం కూడా కట్టించాడు అప్పట్లో. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తున్నారు. తన సేవా కార్యక్రమాల ద్వారా చంద్రశేఖర్ తెనాలి, నరసరావుపేట ప్రాంతాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగా చాలా మంచి పిల్లాడు. ఒకళ్ళని నొప్పించటం కానీ, ఒకళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడటం కానీ అవి ఏమి ఉండవు. చేస్తాడు. అబ్బాయి చేసే సేవా గుణం ఉంది మనసుకి. అబ్బాయి గురించి అసలు ఎవరు చెప్పరు, బ్యాడ్గా చెప్పాలన్నా చెప్పలేరు. ఆయనలో ఈ నీతి నిజాయితీ అన్నీ ఉన్న మనిషి. అట్లాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే యువతకి ఎంతో మేలు జరుగుద్ది. కంపెనీలు తీసుకురావాలన్నా, ఏదన్నా చెయ్యాలన్నా చేస్తారు. నమ్మకం ఉంది మనిషి మీద మాకు మటుకు. గుంటూరు ఎంపీగా అందరి అభిమానాన్ని చూరగొన్న గల్లా జయదేవ్ స్థానంలో చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థి అయితే బాగుంటుందని అత్యధిక శాతం తెలుగుదేశం కార్యకర్తలు భావిస్తున్నారు. జయదేవ్ ని రీప్లేస్ చేసే విషయంలో పెమ్మసాని సరైన నాయకుడని అంటున్నారు. ఉన్నత విద్యావంతుడు, వ్యాపార నిర్వహణ దక్షత, సేవా గుణాలున్న అభ్యర్థిగా పెమ్మసాని విజయం నల్లేరు మీద బండి నడిగే అవుతుందంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.